నీ పోరలకిన వారెత్తు గిట్ల తయారైంది. సినిమాలు చూసి ఆగమైతున్నారో గా వెబ్ సిరీస్ల పుణ్యమో గాని ఏం చేస్తానరో సంజైతలేదబ్బా. గింతంత ఉండరు గాని దోస్తులతోటి కలిసి దమ్ము కొట్టుడు, బైక్ రేసింగ్లు, అడ్డమైన బెట్టింగ్లు. మరి పైసలు ఊకనాస్తాయా? ఇగో గిసొంటి ఉద్దర్కలు చేసి పాడైతుండ్రు. ఏం పుట్టిందిరా వారి ఉచితార్థంగా చంపి పాడైతీవి కదరా. హైదరాబాద్ కుకట్పల్లిలా సహస్రం చంపింది ఈడేనట. పేరు సాయి, పక్కింట్లోనే ఉంటాడు. పైసలు అక్కరుండి దొంగతనం పిలానేసిండు. అది కూడా ఎట్లా? పక్క పేపర్ మీద రాసుకొని ఇంట్లోకెట్లా పోవాలి, తలుపులెట్లెయ్యాలి, ఎట్లా దోసుకోవాలి, గ్యాస్ లీక్ చేసి ఎట్లా బయట పడాలి అనేది ముందే స్కెచ్ చేసిండు. ఓటీటీలా ఓ వెబ్ సిరీస్ చూసి అదే ఫాలో అయిందట. అనుకున్నట్టే ఇంట్లోకొచ్చి 80,000 పట్టుకొని పోతంటే ఆయంత సహస్ర చూసింది. గంతే కుత్కె వట్టి విసికి పానం తీసి పాడైండు. ఆయంత బతుకుతే నా పేరు చెప్తుందని ఎంట తెచ్చుకున్న కత్తితోటి మస్తు ఒడిసి పరారైండు. ఏడ గింత అనుమానం రాకుండా ఇంత పెద్ద మర్డర్ చేసిన ఇడు చదువుతుంది 10వ తరగతి, ఏజీ 15 ఏండ్లు. గింత చిన్న పోరుడు గంత పెద్ద స్కెచ్ చేసి 10 ఏండ్ల ఆడవిల్లని చంపేసిండంటే చూడుర్రిగా. స్కూల్లో చదివే బాబు ఇట్లా చేసిండంటే నిజంగా షాకింగ్లో ఉన్నాం. మేము ఇప్పటికైనా షాక్లో ఉన్నాం. వాడు 8th 10th క్లాస్ బాబు, వాడికి మేజర్ కూడా కాదు, వాడు మైనర్ అయినా ఒక మైనర్ పాపని ఎలా చంపాలనిపించింది వాడికి. చంపి ఇంట్లో తిరుగుతుంటే మమ్మీ డాడీ లగ్గిన అనుమానం రాకుండొచ్చునా? పెద్ద పెద్ద మర్డర్ కేసుల్లా ఎంబటే పట్టేసే పోలీసులకే 5 రోజులు పట్టింది మనోని మీద అనుమానం వస్తానికి. 300 మందిని ఎంక్వైరీ చేసినాక గప్పుడు ఓటక్కు సుతరాని బచ్చగాడు గీ పని చేసిండని తెలిసి 4 సింహాలకు చక్కెర వచ్చినంత పనైంది. ఏం జమానా తయారైందిరా నాయనా.